లైవ్ షోకి తిరిగి స్వాగతం. ఏపీ సీఎం చంద్రబాబును కలిసి హీరో పవన్ తన ఇమేజ్ని జీరో చేసుకున్నాడన్న కాంగ్రెస్ విపక్ష నేత, ఏపీ శాసనమండలిలో కాంగ్రెస్ నేత విపక్ష నేత శ్రీరామచంద్రయ్య గారి వ్యాఖ్యలను సమర్థిస్తారా అంటే 12% మంది మాత్రమే అవునని, 88% మంది కాదంటున్నారు. ఇక అతిథుల పరిచయం శ్రీ గోపీనాథ్ రెడ్డి గారు, రిటైర్డ్ పోలీస్ ఉన్నతాధికారి, ఇక ప్రత్యేకించి విశ్లేషణ కోసం ఆహ్వానించడం జరిగింది. ఇక శ్రీ ఎస్వి మోహన్ రెడ్డి గారు, కర్నూలు నియోజకవర్గ శాసనసభ్యులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత. శ్రీ నోముల నరసింహ గారు, టీఆర్ఎస్ సీనియర్ నేత, శాసనసభ మాజీ సభ్యులు. శ్రీమతి పుష్పలీల గారు, బీజేపీ అధికార ప్రతినిధి, మాజీ మంత్రివర్యులు, వారు కూడా మనతో చర్చలో పాల్గొంటారు. ఇక పోలీస్ వ్యవస్థకు సంబంధించి కొన్ని ఆసక్తికరమైన ఘట్టాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రత్యేకించి కరీంనగర్లో ఒక ఏఎస్ఐ, మోహన్ రెడ్డి అన్న ఆయన ఏఎస్ఐ 500 కోట్ల రూపాయల బినామీ ఆస్తులు సంపాదించాడని, 300 దస్తావేజులు ఆయన అధీనంలో ఉన్నాయంటూ పత్రికల్లో కథనాలు వచ్చాయి. మరి 500 కోట్లు కాకపోయినా మొత్తం మీద మరి ఎంత ఉందో తెలియదు, కానీ భారీ ఎత్తునే ఉన్నాయని. అయితే ఇందులో ఆసక్తికరమైన విషయం ఏంటంటే అనేక మంది ఉన్నతాధికారులు కూడా ఇందులో వాటాలు ఉన్నాయని, బినామీలుగా ఉన్నారంటూ ఆయన దగ్గర పెట్టుబడి పెట్టి ఫైనాన్స్ చేసి వడ్డీలు తీసుకుంటారని, అలాగే టీఆర్ఎస్ నేత ఒక ఆయనకి అప్పు ఇస్తే దాని మీద వడ్డీయే కోట్లు కట్టాడని, ఇలా రకరకాల కథనాలు ఒక ఏఎస్ఐ చక్రం తిప్పుతున్న వైనంపై ఆసక్తికరమైన కథనాలు వచ్చాయి. అదే సమయంలో నిన్న కుకట్పల్లి ఏసీపీ సంజీవరావు గారి మీద ఏసీబీ దాడి చేస్తే 13 కోట్ల రూపాయల ఆస్తులు అధికారిక లెక్కల ప్రకారమే వచ్చాయని, మరి ఈ పోలీస్ వ్యవస్థ నిజంగానే అవినీతి వ్యవస్థ అవుతుందా? రెవెన్యూ వ్యవస్థపై ఇప్పటికే చాలా ఆరోపణలు ఉన్నాయి. రెవెన్యూ పోలీస్ వ్యవస్థల్ని బాగు చేసే అవకాశం లేదా? రాజకీయ పార్టీలకి పోలీసు వ్యవస్థకి రెవెన్యూ వ్యవస్థకి మధ్య ఏర్పడినటువంటి సంబంధాల నుండి ఇంకే రకంగా వ్యాఖ్యానించండి. ఇవన్నీ కూడా ఏ మేరకు ప్రభావితం చేస్తున్నాయి? సీనియర్ ఐపీఎస్ అధికారిగా పనిచేసి రిటైర్ అయిన గోపీనాథ్ రెడ్డి గారు వీటి మీద మరి తెలంగాణ ప్రభుత్వం అయితే మెయింటెనెన్స్ పేరు మీద ప్రతి పోలీస్ స్టేషన్కి 75,000 రూపాయలు ఇస్తూ అవినీతి తగ్గించడానికి కొన్ని ప్రయత్నాలు చేసినట్టుగా అప్పట్లో మనం చూసాం. మరి ఈ పరిణామాలపై ముందుగా ఇక్కడ కానీ 2 తెలుగు రాష్ట్రాల్లో ఉన్న పరిస్థితులపై గోపీనాథ్ రెడ్డి గారు విశ్లేషిస్తారు. చెప్పండి గోపీనాథ్ రెడ్డి గారు, ఏమనుకోకుండా పోలీస్ వ్యవస్థలో ఉన్న పరిస్థితుల మీద నిర్మోహటంగా మాట్లాడి. పోలీస్ వ్యవస్థ అన్నది అనాది నుంచి ఉన్నటువంటి వ్యవస్థ అండి. కొన్ని ఆటుపోట్లు ఎప్పుడు తప్పదు. కానీ ఎవరో చెడ్డవాళ్ళు ఉన్నారనో, కొద్దిమంది ఇలాంటి అవినీతి కార్యక్రమాలు అందరినీ మనం ఒకటే ఘాటు కట్టేయడం తప్పు. ఆ విషయంలో మాత్రం మీరందరూ నాతో ఏకీభవించాలి. కానీ అటువంటి వారిని ఏరేటువంటి శక్తి కొద్దిగా తగ్గిపోయింది. ముందు రోజుల్లో అంటే రాజకీయ నాయకుల యొక్క ఒత్తిడి, లేకపోతే వాళ్ళు ఎప్పుడైనా కూడా ఏదైనా చెప్పాలంటే చాలా చాలా ఆలోచించేవాళ్ళు. కానీ ఇప్పుడు అలా ఉండడం లేదు. పై అధికారులు చాలా చాలా ఒత్తిడి తెస్తున్నారు. వారు అనుకున్నదే జరగాలన్నటువంటి తత్వం పెరిగిపోయింది. మీరు సంజీవ్ రెడ్డి గారి కాలం చూసుకుంటే ఆ కాలంలో అసలు ముఖ్యమంత్రి కానీ లేకపోతే ఇతర మంత్రులు కానీ ఎప్పటికి కూడా పోలీస్ స్టేషన్లకు ఫోన్లు చేసినటువంటి ఉదాహరణలు కనపడదు. ఆ రోజుల్లో ముఖ్యమంత్రులు ఎవరు కూడా, ముఖ్యమంత్రే కాదు, ఈవెన్ మంత్రులు పై అధికారులు, డీజీలు, ఇతర ఐపీఎస్ ఆఫీసర్లు, అంటే ఉన్నత శ్రేణులు ఉండే ఐపీఎస్ ఎప్పుడు కూడా లేదు. కానీ ఇప్పుడు నేరుగా, అంటే మనకు సెల్ ఫోన్లు వచ్చిన తర్వాత నేరుగా మాట్లాడుతున్నారు. ముఖ్యమంత్రులు కూడా మాట్లాడినటువంటి ఉదాహరణలు నాకు తెలుసును, కానీ మనం చెప్పలేము కొన్ని విషయాలు. వారు మాట్లాడుతున్నారు, అడుగుతున్నారు ఏం జరిగింది అక్కడ, ఎందుకు నువ్వు ఇలా చేస్తున్నావు, నేను చెప్పలేను. ఎందుకంటే నేను ఇప్పుడు పోలీస్ శాఖలో లేను కాబట్టి నేను చెప్పలేను. అంటే ఎందుకు చెప్తున్నానంటే రాజకీయ ఒత్తిళ్లు పెరిగినప్పుడు పై అధికారుల యొక్క నియంత్రణ శక్తి తగ్గిపోతుంది. ఇప్పుడు ఎస్పీ గారిని డిఐజీ అడిగితే, డిఐజీని ఐజీ అడిగితే, ఐజీని డీజీ అడిగితే, డీజీ వెళ్ళి ముఖ్యమంత్రికో లేకపోతే హోమ్ మినిస్టర్కో చెప్తే అది కొంచెం ఓ పద్ధతి ప్రకారం నడిచినట్టు. కానీ ఇప్పుడు అలా కాకుండా నేరుగా ప్రతి విషయంలో కూడా ఇంటర్ఫేర్ అయ్యేటువంటి ఆలోచన చాలా పెద్దది అయిపోయింది. అందువల్ల ఇటువంటి ఎలక్షన్ అప్పుడు బాగా సాయం చేస్తారండి పోలీసులు. అంటే ఇది ఒక అపోహ అండి. అలా అయితే పోలీసులు నడపచ్చు కదా. నేను కూడా ఎక్కడో చోట ఎంపీగా వాళ్ళకి నిలబడి గెలిచి రాజకీయ పార్టీలో చేరి అప్పుడు పోలీసులు సాయం చేసుకోలేదండి, అవసరం లేదు. ఇప్పుడు భగవంతుడు ఇచ్చింది చాలు. ఇంతవరకు చేశాము, దాదాపు 40 సంవత్సరాలు నేను సర్వీస్ చేశాను. తర్వాత ఏదో ప్రజాసేవ చేసుకుంటున్నాను ఇదే పద్ధతిలో, కాబట్టి అవసరం లేదండి. కానీ నేను చెప్పేది ఏంటంటే
రాజకీయ నాయకులు కొద్దిగా ఆలోచించుకోవాలని చెప్పొచ్చు. అయ్యా మా పని జరగాలి కదా, మేము గట్టిగా మాట్లాడిపోతే ఎట్లని కాదు. అలా గట్టిగా మాట్లాడడం పై అధికారి దగ్గరికి వెళ్ళి ఒకసారి చెప్తే అది బాగుంటుంది. అంటే పోలీస్ స్టేషన్ల పనులే ప్రధానమైనటువంటి ఎజెండాగా రాజకీయ నాయకులు పెట్టాల్సిన అది పరిస్థితికి నేను వస్తాం. పూర్తిగా ఏకీవించను, కానీ కింది స్థాయి నాయకులు మాత్రం దాంతో మనం ఏకీవించాలి. వారి యొక్క ప్రయత్నాలు కానీ వారు వెళ్ళడము, వాళ్ళు మాట్లాడడం ఇటువంటి జరుగుతుంటాయి. కానీ ఏదైతే అంటే కొన్నిసార్లు పోలీసులు న్యాయం చేయనప్పుడు మరి రాజకీయ నాయకులు జోక్యం చేసుకోవాలి కదా. తప్పకుండా అండి, నేను దానికి అక్కడే చెప్తున్నాను. పోలీస్ స్టేషన్లో మీకు పని జరగలేదంటే పై అధికారికి వెళ్ళాలా? అబ్బా మా పై అధికారి చాలా కష్టం అండి ఆయన దొరకడం అంటే, ఏదో విధంగా వాళ్ళు పట్టుకునేటువంటి శక్తి మీరు తెచ్చుకోవాలి. అంటే అన్ని ఎస్పీ చూస్తాను కాదు, కాబట్టి నియంత్రణ శక్తి పైన ఉన్నట్టు ఉన్నతమైనటువంటి అధికారుల యొక్క శక్తి బాగా క్షీణించింది. క్షీణించడంతో అంటే హీనమైపోయింది అనమాట. క్షీణించడంతో సమస్యలు పెరుగుతున్నాయి. కాదు, ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఏజెంట్లను పెట్టుకుని సంపాదించే కార్యక్రమం ఇవన్నీ ఎట్లా? ఇప్పుడు ఆ కర్నూలు మోహన్ రెడ్డి అన్న ఆయన ఏఎస్ఐ మొత్తం డిఎస్పీలు, అదనపు డిఎస్పీలు, మరి ఇంకా ఐపీఎస్ ఆఫీసర్ల సంబంధం ఉందో లేదో తెలియదు, కానీ ఇంతమందిని ఎట్లా మేనేజ్ చేయగలుగుతున్నాడు? వడ్డీ కోట్లు వడ్డీ అట్ట తిప్పగలిగాడు. ఇవన్నీ ఊరికే పేరుకే అక్కడ ఉండి పోలీస్ స్టేషన్ పేరు చెప్పి భయపెట్టి ఇవన్నీ చేయగలుగుతున్నా అంటే మరి అది పోలీస్ వ్యవస్థ ఎంతగా ఉందని, ఎట్లా ఉందని ఇప్పుడు 2 డిఎస్పీలను బదిలీ చేశారు కదా. ఇందులో ఒకటండి, ఎప్పుడైతే పై అధికారుల యొక్క నియంత్రణ తగ్గిపోయిందో అప్పుడు కింద అధికారులు విచ్చలవిడైపోతారు. ఇప్పుడు ఆర్ముడ్ రిజర్వ్ లో పనిచేసేవాళ్ళు పర్యవేక్షణ తగ్గడం వేరు, వాళ్ళు భాగస్వాములు అవుతున్నారు కదా. భాగస్వాములు తప్పకుండా అవుతారు. ఇప్పుడు వీళ్ళ పైన ఉన్నతాధికారి కనీసం ఒక కన్ను వేసి పెట్టాలి కదా. ఎవరో చెప్పుకుంటారు, చెప్పుకుంటే మాత్రం అబద్ధం. ఎవడో ఎక్కడో ఒక్కసారైనా పై అధికారి తెలియజేస్తున్నారు, సార్ ఇలా జరుగుతున్నది, ఇలాంటి ప్రాబ్లమ్స్ రాబోతున్నాయని చెప్పుంటారు. చెప్పకుండా మాత్రం ఉండరు. కానీ ఆయన వెంటనే స్పందించుంటే, వెంటనే దానిపై చర్యలు తీసుకుంటే, ఫైనాన్స్ వ్యాపారం అంటే, రియల్ ఎస్టేట్ వ్యాపారం అంటే, వాటిలో పోలీసు అధికారులు పెట్టుబడులు అంటే, వాళ్ళు రాజకీయ నాయకులకి పెట్టుబడులు పెట్టడం అంటే ఇది భలే తమాషాగా అనిపించట్లేదా? అంటే ఉన్నతాధికారులు ఇప్పుడు ఏంటంటే మనకెందుకు అనవసరమైన ఇబ్బంది, నడుస్తున్నది స్థితికి వచ్చేసారు. ఇది నడిచేటప్పుడు మళ్ళీ ఎందుకు మనం ఈ మొత్తం వ్యవహారంలో రాజకీయ నాయకులు తప్పు ఎక్కువ ఉంటుందా, పోలీసు అధికారులు తప్పు ఎక్కువ? ఇద్దరిది ఉన్నాయండి. ఎవరి పాత్ర ఎక్కువ ఉంటుంది? ఒకరు 60% అయితే ఒక 40%. ఎవరిది 60% అంటారు? ఇప్పుడు 60% అంటే మనం కరెక్ట్ గా ఇంత అని చెప్పలేము. రాజకీయ నాయకులదే ఎక్కువ తప్ప స్థానిక పరిస్థితులు బట్టి మారుతుంటుంది. స్థానిక పరిస్థితులు బట్టి. ఓకే, ఇప్పుడు ఒక అంటే ఆ రాజకీయ నాయకుడు నిర్ణయం చేసుకునే దాంట్లో ఇంటర్ఫియర్ కావాల్సింది, కానీ నిర్ణయం చేసుకున్న తర్వాత మనం పోలీస్ వ్యవస్థలో చాలా వరకు ఇబ్బంది పెడతారంటే రాజకీయ నాయకులు ఇబ్బంది పెడతారంటే నేను మనిషిని బట్టి పెడతాను. ఇప్పుడు చాలా గట్టి ఎస్పీ ఉన్నాడు అనుకోండి, తన పద్ధతి ప్రకారం వాళ్ళు రాజకీయ నాయకులు కూడా పోలీసులు వసూలు చేసి డబ్బులు ఇవ్వాలంటే నిజమేనా కొన్ని చోట్ల? అది నేను కూడా వింటున్నాను ఈ మధ్య వింటున్నాను. ఎక్కడెక్కడ ఉన్నారు నేను అది చెప్పలేను కదా. చెప్పలేరు. నేను వింటున్నాను. 2 రాష్ట్రాల్లోనే ఉన్నారా, ఒక రాష్ట్రంలో? ముందు మన మానసిక ప్రక్షాళన జరగాలి. మానసికంగా మనం ఒక నిర్ణయం చేసుకోవాలి. ఇది తప్పుడు వ్యవస్థను, ఈ వ్యవస్థను మాత్రం తప్పుడు నుంచి మంచికి మార్చాలి. ప్రజా సంక్షేమం కొరకు ఉన్నది వ్యవస్థ. అంటే ఎవరైనా నిజాయితీగా ఉంటే వాళ్ళని వేధిస్తారట? తప్పకుండా జరుగుతుందండి. దానికి సిద్ధమైపోవాలి. నేను అదే చెప్తాను. ఏ అధికారి అయినా ఈ ఊరు కాకపోతే ఇంకొక ఊరు మనం ఒప్పుకున్నాం, ఆ స్థితికి వస్తే మాత్రం ఈ సమస్యలే ఉండవు. ఆ స్థితికి రావడానికి చాలా మంది ఆలోచిస్తుంటారు. కానీ పోలీస్ అధికారుల మీద, పెద్ద డీజీల మీద కొంతమంది గులాబీ రంగు చొక్కా వేసుకున్నారనో, కొంతమంది పచ్చ చొక్కా వేసుకున్నారనో, కొంతమంది ఖద్దరు చొక్కా వేసుకున్నారని ఇట్లాంటి విమర్శలు చేస్తున్నారు. ఉన్నత స్థాయిలో డీజీపీ స్థాయిలో కూడా నిజంగా ఒత్తిడిలు ఉంటాయండి, లేదా అచ్చంగా రాజకీయం ప్రకారం నడవాల్సిందే? ఇప్పుడు ఒత్తిడి లేనటువంటి స్థితి ఎప్పుడు ఉండదండి. రాజకీయ నాయకుడికి వెంటనే నాకు దీనికి ఒక పరిష్కారం కనిపెట్టండి మీరు అంటాడు. ఓకే, అది నాకు అనుకూలంగా పరిష్కారం అంటాడు. ప్రతి రాజకీయ అంటాడు. అది వాళ్ళ తప్పు కాదు, సంబంధం లేకుండా. నేను రేపు రాజకీయాలకు దిగినా నేను కూడా అడుగుతాను, నాకు వెంటనే పరిష్కారం చూపించు దీనికి అని అడుగుతాను. కానీ అక్కడ ఏంటంటే ఆ అధికారి ఎవరైతే ఆయన అడుగుతారో ఆయన విచక్షణ జ్ఞానం ఉపయోగించే ధైర్యం ఉంటుందా? ఆ ధైర్యం తెచ్చుకోవాలండి. ఎందుకు ఐపీఎస్ ఆఫీసర్లు, నా పాయింట్ అవుట్, ఒక ఐపీఎస్ ఆఫీసర్ గా మీరు ఎక్కడికైనా సిద్ధంగా పోవాలా. నన్ను దాదాపు 7 సంవత్సరాలు ఒక పోస్టులో పెట్టారు, నేను ఎప్పుడు బాధపడలేదండి. 7 సంవత్సరాలు. అదే ఎవరంటే ఇవాళకి అంత దిగులు పడిపోయి ఇది నా జీవితం పోయింది అనుకో, నాకేం బాధలేదు. ఆ 7 సంవత్సరాల్లో ఆ సంస్థను బాగుపరిచి ఈనాడు ఒక ఉన్నతమైన సంస్థగా తీర్చిద్దా.
ఓకే 3.5 సంవత్సరం 3 సంవత్సరం 4 సంవత్సరాలు నన్ను ఏపీ పోలీస్ అకాడమీ డైరెక్టర్ పెట్టారు. ఓకే కానీ నేను ఎప్పుడు బాధపడలేదండి. ఎవరు కోపం వచ్చింది మీ మీద? ఎవరేది వచ్చినా నాకు అనవసరం అండి. ఇప్పుడు ఎవరికి కోపం వచ్చినా నాకు బాధ లేదు. కానీ 4 సంవత్సరాలు నేను పనిచేసినప్పుడు మీరు ఇప్పుడు కూడా చూడండి, రైట్ ఇంటర్నేషనల్ రికగ్నిషన్ తెచ్చాం దానికి. ఆ ఇన్స్టిట్యూట్ నేషనల్ పోలీస్ అకాడమీ కూడా ఒక విధంగా చెప్పాలంటే దాటి ముందుకు పోయినట్లు. రైట్ అదే రాజకీయ నాయకులు ఏమంటారు చూద్దాం. నేను సిద్ధంగా ఉండాలి మనిషి. రైట్ నాకు ఏమొచ్చినా పర్వాలేదు, ధైర్యం ఎంతమందికి ఉంటుంది అనేది ప్రశ్న. అది రావాలి. ఐపీఎస్ ఆఫీసర్లు వస్తే ఇవన్నీ సెట్ అయిపోతాయి. ఇప్పుడు పోలీస్ శాఖలో ఏపీలో ఎక్కువ అవినీతి ఉందా తెలంగాణలో ఎక్కువ? అది నేను చెప్పలేనండి. అన్నిటికీ చెప్పలేను దానికి రీజన్ చెప్తానండి. రీజన్ చెప్తానంటే నేను రోజు వీళ్ళపైన పర్యవేక్షణ చేయడం లేదు కదా. అది మీకు సమాచారం ఉంటది కదా. ఊరో కూడా మాట్లాడుతుంటారు. ఇప్పుడు మోహన్ రెడ్డి దగ్గర 500 కోట్లు ఉందో 1000 కోట్లు ఉందో 100 కోట్లు ఉందో నాకు తెలియదు కదా. నేను ఎవరితో పేపర్లో వచ్చింది నాకు మాత్రం. నేను ఎవరితో కూడా మాట్లాడను, అనవసరంగా మాట్లాడాను. ఏదైనా అవసరం ఉండి ఎవడో ఒక వ్యక్తి వచ్చి అయ్యా నాకు ఈ సమస్య ఉందంటే అప్పుడు మాత్రం నేను ఫోన్ చేస్తాను, అయ్యా ఆయనకి సమస్య ఉంది కొంచెం న్యాయం చేయండి. కానీ న్యాయం జరిగినటువంటి స్థితి కూడా నాకు తెలుసు. అప్పుడు ఉన్నతాధికారి చెప్పు, నా ధర్మం కాదు, ఉన్నతాధికారి చెప్పు, పద్ధతి ప్రకారం చెప్తే తప్పే ఉంది. మోహన్ రెడ్డి గారు చెప్పండి, రాజకీయ నాయకులది 60%, వీళ్ళది 40% అని, లేదా కొన్ని సందర్భాల్లో వాళ్ళది 60%, 40% అంటున్నారు. దీంట్లో ఎట్లా మీరు ఎట్లా విశ్లేషిస్తారు? ఒక రకంగా వాస్తవంగా చెప్పాలంటే పోలీసు శాఖను కొంతవరకు చెడగొట్టింది రాజకీయ వ్యవస్థే. సో మీరు కూడా ఒప్పేసుకుంటున్నారు? ఖచ్చితంగా ఒప్పుకోవాల్సిందే. ఓకే, ఎందుకంటే మేమే ఒకప్పుడు పోలీస్ వ్యవస్థకు ఇప్పుడు చూస్తున్నాం. ఈరోజు ఒక ఎస్ఐ కానీ, ఒక ఇన్స్పెక్టర్ కానీ, ఒక డిఎస్పీ కానీ పోస్టింగ్ కావాలంటే ఆ లోకల్గా ఉన్నటువంటి ఎమ్మెల్యే కానీ అధికార పార్టీ నాయకుల ఇళ్ల చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి ఈరోజు ఉంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం. వాళ్ళ దయాదాక్షిణ్యాల మీదనే వీళ్ళ పోస్టింగ్లు ఆధారపడేటువంటి పరిస్థితి వచ్చింది. ఇందాక గోపినాథ్ రెడ్డి గారు చెప్పినట్లు ఎక్కడైనా సరే నాకు ఇదే ఉద్యోగమే కదా, ఏ ఊర్లో చేసినా ఇదే ఉద్యోగమే కదా అనేటువంటి మెంటల్ ప్రిపరేషన్కి వచ్చేస్తే వాళ్ళు అందరి చుట్టూ తిరిగేటువంటి పరిస్థితి లేదు. ఈరోజు రాజకీయ ఒత్తిళ్లు కూడా బాగా పెరిగిపోయినాయి. సరే, ఈరోజు అవినీతి పెరిగిపోయింది పోలీసు శాఖలో అని మా ముఖ్యమంత్రి గారు, ఆంధ్రప్రదేశ్లో మా ముఖ్యమంత్రి గారు పదే చెప్తున్నారు. మరి ఆ పోలీస్ శాఖలో, రెవెన్యూ శాఖలో అవినీతి జరిగిపోయిందని ఆయనే చెప్తున్నారు. మరి అంత అవినీతి జరిగిందని ముఖ్యమంత్రి గారే ఒప్పుకుంటున్నప్పుడు దాన్ని ప్రక్షాళన ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఎందుకు చేయలేకున్నారు? అంటే ఓ రకంగా ఈయన కూడా దాన్ని అరికట్టలేకపోతున్నాడా, లేకుంటే సమర్థిస్తున్నాడా? అంటే తప్పని పరిస్థితి. ఎట్లా తప్పని పరిస్థితి? తప్పని పరిస్థితి అంటే నేను చెప్తాను, దానికి ఒక అధికారి అవినీతి అధికారి అంటాడు, ఆ ఎమ్మెల్యేకు అనుకూలంగా అంటాడు. ఆ అధికారి మీద చర్యలు తీసుకుంటే నేను ఒప్పుకొని ఉంటాడు ఎమ్మెల్యే. ఓకే, తప్పని పరిస్థితే. ఓకే, వాస్తవాలు చెప్తాను. మీరు గవర్నమెంట్ లో ఉన్న అదే పరిస్థితి ఏమో. ఎవరున్నా అదే పరిస్థితి వచ్చేటట్టుంది. ఇప్పుడు అట్లా ఉంది. మేము గవర్నమెంట్ లో నింది చాలా లాంగ్ బ్యాక్ ఉన్నాము. అప్పుడైతే ఇంత పోలీస్ వ్యవస్థ మీద ఇంత ఒత్తిళ్ళు అయితే లేవు. అంతేకాకుండా ఈరోజు అధికార పార్టీలో ఉండే వాళ్ళు అపోజిషన్ పార్టీలో ఉండే వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి ముఖ్యంగా పోలీస్ శాఖనే ముందరు తీసుకొని వస్తున్నారు. ఎట్లా? ఉదాహరణకే చెప్తాను, భూమానారెడ్డి కేసు ఉంది. నంద్యాలలో పోలింగ్ స్టేషన్ కాడ అక్కడ ఉన్నటువంటి డిఎస్పీ మీరు పదండి ఇక్కడి నుంచి ఇట్లా చేతితో తోశాడు, డోంట్ టచ్ మీ అన్నాడు. ఎస్సీ ఎస్టీ కేసు పెట్టారు. కరెక్టే, అది మరి కొంచెం ఓవర్ గా, ఎందుకంటే ఎగ్జాంపుల్ అవసరం లేదు. అంటే ఇట్లాంటివి ఎన్నో ఒక డోన్ ఏరియాలో తీసుకుంటే ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నా అంతే, ఒక పర్టికులర్ అని కాదు. అక్కడ ఈ మధ్య కాలంలో ఒక సంవత్సరంన్నరలో దాదాపుగా 100 పైన ఎస్సీ ఎస్టీ కేసులు నమోదైనాయి. ఎమ్మెల్యే దిష్టి బొమ్మలు కాల్స్తే జిల్లా అంతా దిష్టి బొమ్మలు కాల్చినారు. ఆ ఎమ్మెల్యే మీద పర్టికులర్ కేసు పెట్టారు. అదేంది, అది అన్యాయం కదా. అంటే ఆ ఎమ్మెల్యే అది వచ్చేసి డిప్యూటీ సీఎం కాన్స్టిట్యున్సీ. ఓహో, అట్లానా. కే కృష్ణమూర్తి గారికి కోపం వచ్చింది. ఓకే, అంటే ఇట్లాంటి సంఘటనలు అంటే అపోజిషన్ పార్టీలో ఉన్నటువంటి చిన్న క్యాడర్ నుంచి పెద్ద నాయకుల వరకు ఇబ్బంది పెట్టడానికి పోలీస్ శాఖను ముఖ్యంగా ఎంచుకోవడం జరిగింది. ఓకే, ఇటువంటి కార్యక్రమాలలో ఇప్పుడు పోలీస్ శాఖలో కూడా ఇంతకుముందు మీరు ఇందాక అన్నారు డబ్బులు ఇచ్చేటువంటి పరిస్థితి అని, ఆ పరిస్థితులు కూడా ఉన్నాయి. ఎలక్షన్ అప్పుడు కాదు, వాళ్ళు పోస్టింగ్లకు డబ్బులు ఇచ్చి వచ్చేటువంటి పరిస్థితి వాళ్ళు ఇస్తారు. అవును, ఈరోజు డిఎస్పీ పోస్టింగ్లు కావాలంటే 15-20 ఎలక్షన్ అప్పుడు కూడా మీరు పోలీసులకు డబ్బులు ఇస్తారంట కదా, మేనేజ్ చేయమని. నిజమేనా? ఎలక్షన్ అప్పుడు పోలీసులకు అందరు ఇస్తున్నారు, అందరు ఇస్తారు, అన్ని పార్టీలు ఇస్తాయి, అన్ని పార్టీలు, గొడవ లేదు, ఎవరు ఇబ్బంది లేకుండా. సరే, ఏదో వాళ్ళ ఖర్చులు ఉన్నాయి, ఎలక్షన్లకు వచ్చిన వాళ్ళకి ఖర్చులు పెట్టాలంటారు. అంటే
ఇది వ్యవస్థ అట్లా తయారైతే వస్తుంది. ఓకే. ఈరోజు ఎస్పీ గారి మీద ఒత్తిడి, ఎస్పీ గారు సరిగా మాట వినడం లేదంటే మార్చేసేయి. ఓకే. ఎప్పుడైతే ఎస్పీ బెండ్ అవుతాడో కింద అధికారులు ఆటోమేటిక్గా బెండ్ అవుతాడు. ఎప్పుడైతే ఎస్పీ గారు స్టబన్ అంటారో ఎస్పీ గారిని ఈ కరీంనగర్ ఎస్ఐ కూడా కాదు, అతను కొన్ని వందల కోట్లు టర్న్ ఓవర్ చేయటం ఏంటి, ఆఫీసర్లు దాంట్లో పెట్టుబడులు పెట్టడం ఏంటి, రాజకీయ నాయకులకి ఇతను వడ్డీకి ఇవ్వటం ఏంటి, సినిమా నిర్మాతలకు వడ్డీ ఇవ్వటం ఏంటి, ఎంత ఇది అవ్వకపోతే అది ఎక్స్పెషల్లీ మోహన్ రెడ్డి గారి టాలెంట్. అంతే, అతను టాలెంట్. అందరికి అంత టాలెంట్ లేదు. ఏ ఇన్స్పెక్టర్ డిఎస్పీ ఐజీ గారు అంత సంపాదించాలి, అది ఎక్స్పెషల్లీ మోహన్ రెడ్డి టాలెంట్. కొంతవరకు ఏదో కేసులలో చిన్న చిన్న దానిలలో డబ్బులు ఏదో తీసుకునేటువంటి చూసాం, కానీ ఇది 100 కోట్లు టర్న్ ఓవర్ చేయడం అనేది ఇది పెద్ద టాలెంట్. సత్యం రాజు వీళ్ళందరినీ మించిపోయాడు, వాళ్ళందరికీ దీటుగా టాలెంట్. ఈరోజు ఏదైనా సరే పోలీస్ వ్యవస్థ నిష్పక్షపాతంగా వ్యవహరించాలంటే రాజకీయ జోక్యం తక్కువ ఉండాలి. వాళ్ళ ట్రాన్స్ఫర్లలో కానీ వాళ్ళ అపాయింట్మెంట్స్లో కానీ ఒక ట్రాన్స్పరెన్సీ రావాలి. ఒక జీవో కానీ ఒకటి ఏదైనా రావాలి, ఆ జీవో ప్రకారం ట్రాన్స్పరెన్సీ ఉండాలి. వాళ్ళ మీద ఒత్తిళ్ళు అనేటువంటి తగ్గేదానికి కూడా రావాలి. ఎప్పుడైతే రాజకీయ ఒత్తిళ్ళు వస్తాయో ఆటోమేటిక్గా వాళ్ళు పోలీసు అధికారులు రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకుని ఎక్కువ సంపాదిస్తారా, రాజకీయ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకుని ఎక్కువ సంపాదిస్తారా? రాజకీయ నాయకులు పోలీసులను అడ్డం పెట్టుకొని సంపాదించేది ఎక్కడన్నా 1-2 చిన్న పంచాయతీలలో ఉంటాయి తప్ప అట్లాంటివి ఉండదు. సరే, పోలీసులు కూడా రాజకీయ నాయకులను అడ్డం పెట్టుకొని సంపాదించి అట్లా పంచాయతీలలో సంపాదించాల్సింది. ఇప్పుడు ఏమైతుందంటే ఏదో కేసుకు పోతారు, ఆ కేసుకు 10,000 20,000 అట్లాంటివి వేస్తా వచ్చాయి. ఇంతకుముందు ఏదో 4,000 5,000 అవుతున్నాయి, ఇప్పుడు లక్షలలో పోతాయి. లక్షల్లో అంతే. ఇప్పుడు అంటే లైఫ్ స్టైల్ పెరిగిపోయింది, రేట్లు కూడా పెరిగిపోయింది. రెండోది ఏమంటే ఇక్కడ ముఖ్యమంత్రి గారు పదే పోలీస్ శాఖను రెవెన్యూ శాఖను అంటే ఆయన ఒక అధిపతిగా ఉండి ఇక్కడ ఇంత అవినీతి జరుగుతుంది దీన్ని అంటే ఇప్పటి నుంచి కాదు అని చెప్పేది, దాదాపు 6 నెలలు సంవత్సరం నుంచి చెప్తా వస్తున్నారు. ఈ పోలీస్ శాఖ రెవెన్యూ శాఖ హెల్త్ డిపార్ట్మెంట్లో అత్యధికంగా అవినీతి ఉంది, దానిలోనూ మేము ప్రక్షాళన చేయాలి. అవినీతి ఉన్నప్పుడు దాన్ని ఆయన మనసులో పెట్టుకొని ప్రక్షాళన చేయాలి తప్ప ఇలా బహిరంగంగా ప్రకటించడం అనేది వాళ్ళ ఆ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి ఎంప్లాయీస్ని ఒక రకంగా అవమానించినట్లయితే. అందరూ అవినీతి పరులు కాదు, డిపార్ట్మెంట్లో ఉండేటి వాళ్ళందరూ అవినీతి పరులు కాదు. దాంట్లో కొంతమంది ఉంటారు, వాళ్ళను ఐడెంటిఫై చేసి వాళ్ళను రెక్టిఫై చేసి వాళ్ళను శిక్షించవచ్చు, ఇది చేయొచ్చు. కానీ మొత్తం డిపార్ట్మెంట్కి అంతా అవినీతిని ఆపాదించడం అనేది అందరిని అవమానపరిచినట్టయితే అది మంచి పద్ధతి కాదు. రైట్. ఒక్క నిమిషం, మన నరసింహ గారు మాట్లాడేందుకు వీరన్న గారు హైదరాబాద్ నుంచి ఒక లైన్లో ఉన్నారు. వీరన్న గారు నమస్కారం, మాట్లాడండి. సార్ గుడ్ మార్నింగ్. నమస్కారం, చెప్పండి, మీరేమంటారు? సార్, పోలీస్ వ్యవస్థలో 95% అవినీతి పనులే ఉన్నారు సార్. 95%. ప్రతి ఒక్కరు అవినీతి పరులే సార్. ఎట్లా మరి ఎగ్జాంపుల్ ఏఎస్పీ గారికి 13 కోట్లు దొరికినాయంటే ఎగ్జాంపుల్ సార్, మా ఊరు పక్కన ఒక హెడ్ కానిస్టేబుల్ ఒక 3 కోర్స్ పెట్టి ఒక ఇల్లు కట్టారు సార్. అతనికి బ్యాక్గ్రౌండ్ ఏం లేదు, ఒక పోలీసు వ్యవస్థలకు వచ్చి అవినీతితోనే ఆయన కట్టాడు. ఓకే. సో ఎవరు కంట్రోల్ చేసే పరిస్థితి లేదు. కంట్రోల్ చేసే పరిస్థితి అయితే సార్, ఒక ఏఎస్ఐ ఒక భార్యను ఒకరిని ఎవరైనా చంపితే ఎవరు పట్టించుకోరు. అదే మామూలు సామాన్యుడు పట్టించుకుంటే మాత్రం జైల్లో వేస్తారు, అక్కడ వేస్తారు, ఇక్కడ వేస్తారు. ఆ పోలీసు వ్యవస్థలు మాత్రం ఎలాంటిది కూడా ఏముండదు, వాళ్ళని కంట్రోల్ చేసేది కూడా ఏం లేదు. ఓకే. సో వ్యవస్థలో మార్పు రావాల్సిందే మరి. అట్లయితే వ్యవస్థలో 100% రావాలి సార్. ఉదాహరణకు హైదరాబాద్ లో చూడండి సార్, ఒక ట్రాఫిక్ పోలీసు ఏఎస్ఐ ఒక దగ్గర ఉంటాడు, ఆయన పక్కన కానిస్టేబుల్స్ వీళ్ళంతా బండ్లు ఆపుతా ఉంటారు. అతనికి 50-100 చేతిలో పెట్టాలని కథం సార్. వాళ్ళు సైలెంట్ ఉంటారు, పోటీ అని చెప్పేస్తారు. ఎవరైతే డబ్బులు ఇవ్వరో వాళ్ళకి మాత్రం కేసు 1000 రూపీస్, 1200, 2000 వాళ్ళ ఇష్టం. రైట్. ఓకే అండి. షేక్ హసీం గారు మరొకరు పాల్వాన్స్ నుంచి లైన్లో ఉన్నారు. కాసిం గారు నమస్కారం అండి, మాట్లాడండి. నమస్కారం, మాట్లాడండి. నా పేరు కాసిం అండి, పార్వన్స్ అండి. మాట్లాడండి ప్లీజ్. సార్, రాజకీయ నాయకుల్ని పోలీస్ స్టేషన్ మెట్లెక్కనే ఉంది సార్. రాజకీయ నాయకులే రాజకీయ నాయకులు పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కనివ్వద్దు. పోలీస్ స్టేషన్ మెట్ల ఎక్కనివ్వకూడదా? ఓకే, మెట్ల ఎక్కనివ్వకూడదా? ఓకే, మెట్ల ఎక్కాల్సిన పని లేదు బ్రదర్. ఫోన్ ఉపాధ్యాయులకు పెట్టినట్టు క్లాసులు పెట్టి వాళ్ళకి కూడా మంచి చెడు అని బోధించాలి సార్. పోలీసు వాళ్ళకి కూడా చాలా అవసరం సార్. అది ఏంటంటారు? మళ్ళీ ఒకసారి చెప్పండి. కూడా క్లాసులు పెట్టి మంచి చెడు అనేది బోధించాలి. క్లాసులు పెట్టాలా? క్లాసులు పెట్టి ఎన్ని రోజులా మిత్రమా? రైట్. అయినా కూడా మీ ఆవేదన అర్థమైంది, మీ ఆవేదన, మీ ఆవేశం అర్థమైంది.
ఒక మాట కూడా మాట్లాడిన తర్వాత గోపీనాథ్ రెడ్డి గారు చెప్పే ముందు నేను కొన్ని విషయాలు మూలాలు మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఈరోజు మోహన్ రెడ్డి ఫోరెన్సిక్ సంబంధించిన డాక్యుమెంట్స్ విషయంలో, వాటికి సంబంధించినటువంటి రిజల్ట్ తేల్చే విషయంలో ఏదో వీని కోసం ఫేవర్ చేస్తానో వాని కోసం ఫేవర్ చేస్తానో వచ్చేటువంటి డబ్బులు అయి ఉండొచ్చు, లేకపోతే మరొకటి ఏదైనా అయి ఉండొచ్చు. అది ఒకటే కేసు కాదు, ఓవరాల్ గా ఏదైనా అయి ఉండొచ్చు. ఇది ఏవో ఒక వ్యక్తితో నడుస్తుందని అయితే ఎవ్వరూ అనుకోవడానికి వీల్లేదు. దీనికి మూలాలు చాలా ఉన్నాయి. ఈ మూలాలకు సంబంధించినటువంటి గాడ్ ఫాదర్స్ ఉన్నారు. ఈ మూలాలు గాడ్ ఫాదర్స్ ఎవడనేది తేల్చకుండా పైంగ ఏదో జపం చేసే కార్యక్రమం మంచిది కాదు. దీంట్లో ఉన్నటువంటి దుర్మార్గం ఏమిటంటే, ఈ వ్యవస్థను ప్రక్షాళన చేయాల్సిన వాళ్ళు, ఈ వ్యవస్థలో ఉన్నటువంటి అరాచకాలను, ఈ సిస్టంలో వస్తున్నటువంటి అశాంతిని కాపాడాల్సింది ఎవరు? పోలీసులు. బార్డర్లు అయితే ఎవరు? సెక్యూరిటీ ఫోర్సు, మన మిలిటరీ. కానీ అటు మిలిటరీ వైపు, మరొక వైపు ఇంకోసారి ఆలోచిద్దాం. పోలీసు అంతర్గతంగా ఉన్నటువంటి మన అశాంతికి సంబంధించి, జరుగుతున్నటువంటి అహింసకు సంబంధించి ఎక్కడెక్కడ ఏ రకంగా మనం ప్రివెంట్ చేద్దామనే ఆలోచనతో ఒక సెక్షన్ ఉంటే, ఇంకో సెక్షను వాడు మంచిగా పనిచేస్తే కూడా వాడిని చెడ్డగా చేసేటువంటిది డిపార్ట్మెంట్లోనే ఉంది. వారి కడుపులోనే, నాభిలోనే విషయం ఉంది. నాభిలోనే విషయం ఉన్న విషయాన్ని కూడా మనం గమనించాలా. దీంట్లో కులతత్వం చాలా దుర్మార్గంగా పనిచేస్తుంది. కులతత్వం కూడా నేను ఐఎమ్ ఛాలెంజింగ్ ఇట్. కులతత్వం ఏ రకంగానైనా సరే, ఇప్పుడు ఇది చర్చా వేదిక కాదు, మాట్లాడలేము. కులతత్వం చాలా దుర్మార్గంగా పనిచేస్తుంది. వ్యవస్థలో ఉన్నటువంటి లోపాలు, రాజకీయ వ్యవస్థలో ఉన్న లోపాలు. నేను అందుకనే చెప్తున్నాను కదా, ఇది ఎవరెవరు ఎన్ని సంవత్సరాలు ఎక్కడెక్కడ చేస్తున్నారు. పాపం గోపీనాథ్ రెడ్డి లాంటి వాళ్ళు 7 సంవత్సరాలు ఎందుకు పోయినారు, పాపం ఐజీ రాముడు గారు లూప్ లైన్లు ఎందుకున్నాడు, రకరకాల ఉన్నాయి. వాటన్నిటి చెప్పడానికి కాదు. ఎస్ఐ దగ్గర నుంచి మొదలు పెడితే, సిఐ దగ్గర నుంచి మొదలు పెడితే, ఒక ఆఫీసరు మోర్ దాన్ 3 years పని చేయకూడదు. ఎందుకు పని చేస్తున్నారు? ఎవరిని కాకబట్టి పని చేస్తున్నారు? మీరు వెనకాల ఉన్న కారణాలు ఏంటి? రాజకీయ నాయకులు ఒక్కనే కారణం కాదు. ఈరోజు సార్ కేసీఆర్ గారు మనం చూడండి ఎక్కడ ఉంది, వారికి ఒక మావోయిస్టులు ఏదో పద్ధతులలో వాళ్ళు ఒక లక్ష్యం కోసం పోరాటం చేస్తుంటే వాళ్ళ మీద పోరాటం చేసే ఒక ఫోర్స్ తయారైందే. అది ఎక్కడి నుంచి వచ్చింది? వీళ్ళు చేసేది అశాంతి తప్పు. ఇట్ షుడ్ బి కర్బ్డ్ బై ది కాన్స్టిట్యూషనల్ ప్రావిజన్స్. కానీ దీన్ని కర్బ్ చేయడం కోసం వస్తున్నటువంటి దుర్మార్గం ఏంటి? అది తప్పు కదా? నీ చేతిలో వెపన్స్ ఉన్నాయి, నీ చేతిలో చట్టం ఉంది, నీ చేతిలో అన్ని ఉన్నాయి. అసాంఘిక శక్తిని ఎవడు పోషిస్తున్నాడు? అందుకనే మోహన్ రెడ్డి ఏదో కొత్తగా పుట్టుకొచ్చిన పిల్లేం కాదు. ఇది చాలా మూలాలు ఉన్నాయి, దూలాలు ఉన్నాయి. ఈ మూలాలను, దూలాలను కేసీఆర్ గారి ప్రభుత్వం ఖచ్చితంగా ఖతం చేయాల్సినటువంటి అవసరం ఉంది, ఖతం చేస్తుంది. ఓకే, అంతే అంటారు. నిన్న దాడి ఒక టీడీపీ నాయకుడు బంధుత్వం ఉందని దాడి జరిగిందా, లేకపోతే నిజంగానే జరిగిందా? కేసీఆర్ గారు దీంట్లో అవినీతికి రంగు లేదు, రూపు లేదు, ఏమీ లేదు. సంబంధించి రంగు రుచి ఉందని రుజువు చేస్తున్నారు. కొందరు విషయంలోనేమో క్షణాలు ఆగమేఘాల మీద వెళ్ళిపోతారు. కొందరు విషయంలో అసలు ఎన్ని ఏళ్ల తరబడి కూడా కేసులు పెండింగ్ లో ఉంటాయి. అన్నిటికీ రంగు ఉంది, రుచి ఉంది, వాసన ఉంది, అన్ని ఉంది. ఒక ఎగ్జాంపుల్ అయితే వెన్నజాక్షి ఎంఆర్ఓ పోలీసుల ముందరనే కొడుతుంటే పోలీసులు ఉండి కూడా కేసు ఇంతవరకు రిజిస్టర్ కావాలి. అదొకటి గవర్నమెంట్ ఏంటంటే పోలీస్ సిస్టమ్ అనేది చాలా ప్రక్షాళన చేయబడాలి. మీరు అన్నట్టు రాజకీయ జోక్యం తగ్గాల, కానీ పోలీస్ గ్రూపిజం కూడా తగ్గాల. అవుట్ సైడర్స్, ఇన్సైడర్స్, దీంట్లోనే మళ్ళీ కులాలు ఖచ్చితమైనటువంటి పద్ధతులలో జరగకపోతే ఎన్నో రకాల. ఇప్పుడు అవునండి, ఇప్పుడు మన రాష్ట్రంలో జరిగేటువంటి అశాంతిని అరికట్టాల్సింది ఎవరు? మనమైతే కాదు, పోలీసులే. నేను బయటికి వెళ్తే 10 మంది పోలీసులు ఉంటేనే నేను బయటికి వెళ్ళగలను. నేను బయటికి అడవిలో తిరిగితే నాకు 10 మంది పోలీసులు ఉంటేనే తిరగలను. అంచేత నేను అనేది ఎందుకంటే, వీళ్ళు అరికట్టే దగ్గర వాళ్ళకు ఉన్నటువంటి వాడు రాజనేవాడు దైవాంశ సంభూతుడు, వీనికి పెళ్ళం పిల్లలు ఉండొద్దని పొలిటికల్ నీతి ఆ రోజు మకేవలి రాజకీయ ఫిలాసఫీ. కానీ ఈ రోజు ఉన్నటువంటి పరిస్థితి ఏంటి? స్వార్థం, ఎవడి స్వార్థం వాడే, ఎవరి గ్రూప్ స్వార్థం వాడే. ఇది దుర్మార్గమైన పరిస్థితిలో ఉంది. మన పుష్పలేలు గారు మాట్లాడడానికి ముందుగా వినుకొండ నుంచి కోటేశ్వరరావు లైన్ ఉన్నారు. కోటేశ్వరరావు నమస్కారం, మాట్లాడండి. నమస్కారం అండి. అక్కడ ఉండే వాళ్ళకు నమస్కారం, మాట్లాడండి. రాజకీయ నాయకులు, ఉద్యోగస్తులు ఇద్దరు తోడు దొంగల్లాగా ఉన్నారండి. తోడు దొంగలు, దానికి రెండో మాట లేదు.
ఇకపోతే రాజకీయ నాయకులు వాళ్ళు ఎన్నైనా మాట్లాడతారు, ఎన్నైనా చెప్తారు, ఎన్ని తప్పులైనా చేస్తారు, అధికారంలో ఎక్కడికైనా దిగజారుతారు. ఓకే. భార్య బిడ్డలు కూడా రోడ్డు పాలు చేయడానికి సిద్ధము. ఇతరుల బిడ్డలనే వాళ్ళ అవసరం కోసం ఇతరులనే రోడ్డు పాలు చేస్తారు. ఎట్లా మరి దీని పరిష్కారం ఎట్లా చేస్తారు? ఒక్కటి మీరు చెప్పండి, నేను చెప్పాను. ఉద్యోగస్తులు వాళ్ళకు అట్లయితే వాళ్ళ ప్రత్యేక దేశ ద్రోహులైనా సరే వాళ్ళు రాజకీయాలు అవుతారు. దానికి దేశానికి నష్టం కాదు, దేశానికి నష్టం కాదండి. భారతదేశంలో రాష్ట్రపతి, ప్రధానమంత్రి నుంచి అందరూ కింది వరకు దేశ ద్రోహులైనా నష్టం కాదు. కానీ ప్రభుత్వ ఉద్యోగస్తుల కింద ఆతిని శుభ్రం చేసే ఉద్యోగస్తుల నుంచి చిట్ట చివరి భారతదేశంలో ఉండే ఉద్యోగం వరకు నిజాయితీ పడితే దేశం బాగుపడుతుందా చెడిపోతుందా ఒకటిసారి ఆలోచించండి. మంచి మాట చెప్పారు, కానీ అక్కడ రాజకీయ నాయకులు అందరినీ దేశద్రోహులు అంటాం కూడా కరెక్ట్ కాదు. దేశద్రోహులు ఎక్కడున్నా దేశద్రోహులే, అది ప్రమాదం కూడా. మీరు అన్నట్లు రాజకీయ నాయకులు కంట్రోల్ ఒకప్పుడు మీరు ఆశ్చర్యపోతారు, మంత్రి దగ్గరికి ఒక ఎస్ఐ ఛాంబర్లోకి వెళ్తే ఒక మంత్రి ఎందుకు వచ్చావని చెప్పి పంపించేసిన మంత్రుల గురించి విన్నాను నేను. అట్లాగే ఒక గుమస్తా లోపలికి వెళ్ళి తను ఏదో ఏదైనా కంప్లైంట్ చేయడానికి కూడా రావడానికి వీల్లేనటువంటి పరిస్థితులు ఉండే ఒకప్పుడు. కానీ ఇప్పుడేముంది, ఎవరైనా సరే ఇన్ఫ్లుయెన్స్ ఉంది, 4 ఓట్లు వస్తాయంటే ఎవరినైనా సరే రమ్మంటున్నారు, ఎవరితోటైనా తిరుగుతున్నారు మంత్రులు. కానీ వాళ్ళంతా కూడా కాలమాన పరిస్థితులు మారిపోయాయి. మరొకరు లైన్లో ఉన్నారు. హలో, మంచిర్యాల నుంచి ఫయాజ్ గారు. మంచిర్యాల నుంచి నమస్కారం, మాట్లాడండి ప్లీజ్. సార్, నేను మంచిగా సార్. వాస్తవానికి ఏంటంటే సార్, పోలీస్ వ్యవస్థనే పూర్తిగా తప్పు పట్టడం కారణం లేదు సార్. ఎందుకంటే ఈ రోజు 100% సార్ గత ఉన్న ప్రభుత్వాల్లో ఇక్కడ మన దగ్గర ఒక ఎమ్మెల్సీగా పనిచేసిన వ్యక్తి దగ్గర ఎస్పీ దగ్గర నుంచి కూడా అతను రాగానే ఆయన దగ్గరికి వచ్చేవాళ్ళు. అంటే రాజకీయం భయం, అంటే రాజకీయ నాయకులు 100% తప్పు సార్. పోలీస్ వ్యవస్థను తప్పు పట్టడం తప్పులేదు సార్. ఎందుకంటే వాళ్ళ అధికారులు సార్ వీళ్ళు 5 సంవత్సరాల నుండి వీళ్ళు 100 సంవత్సరాలు ఉన్నంత ఫీల్ అయ్యి వాళ్ళ మీద చలామణి చేస్తారు సార్. ఇంకోటి సార్, పోలీస్ వ్యవస్థలో మంచి వ్యక్తులు ఉన్నారు సార్. పోలీస్ స్టేషన్ పోతే పేదవాళ్ళు పోతే కిరాయి ఇచ్చి వాపసు పంపే వాళ్ళు ఉన్నారు సార్. అలాంటి వ్యక్తులు అట్లా ఉంటే హ్యాట్సప్ చేయాల్సింది వాళ్ళు సార్. అట్లాంటి వ్యక్తి ఈ రోజు మన దగ్గర ఎస్ఐగా చేసి ఏసీబీలో సిఏగా చేస్తున్నారు రమణమూర్తి సార్ వచ్చి మా దగ్గర ఎస్ఐగా చేశారు. అలాంటి వ్యక్తులు దేవుళ్ళు కూడా ఉన్నారు సార్ పోలీస్ వ్యవస్థలో. కాకపోతే రాజకీయ నాయకులే 100% 100% రాజకీయ నాయకులే పోలీస్ వ్యవస్థను ఖరాబ్ చేస్తున్నారు సార్. దయచేసి రాజకీయ నాయకులే ఇది చేసుకోవాలి సార్. అక్కడ పెద్దలకు కూడా ఖచ్చితంగా మమ్మల్ని బాగా తెచ్చిస్తున్నారు. రెండు వైపులా ఉంది కదా, ఆవేశాన్ని అర్థం చేసుకోవాలి తప్ప. అకేషన్ తీసుకొచ్చినారు కాబట్టి మేధావులకు ఒక విజ్ఞప్తి ఏంటంటే, రాజకీయ నాయకులు అంటే ఎక్కడి నుంచో భూమి నుంచో ఆకాశం నుంచో రావట్లేదు. ఓట్లేసేనాడు మన ఓటు ఏడుందో తెలియదు, ఎవరికి వేయాలనో తెలియదు, ఎట్లా వేయాలనో తెలియదు. ఆఖరికి అపార్ట్మెంట్ లో కూడా 12 గంటలకు తలుపులు తీసుకొని ఉంచుతున్నాడు. ఏందిరా అంటే మా ఇంటి 10 ఓట్లు ఉన్నాయి, 12 ఓట్లు ఉన్నాయి. అందుకని ప్రజలలో మార్పు రావాలా, రాజకీయ వ్యవస్థలో మార్పు రావాలా, సిస్టమ్ బాగుపడాలా, మార్పు ఏం చేయాలి నరసింహ గారు? ప్రజల్లో మార్పు రావాలంటే మీ 2 క్యాండిడేట్లలో మార్పు రావడం తేలిక, లేకపోతే కోట్లాది మంది ప్రజల్లో మార్పు రావడం తేలిక? మీ 2 క్యాండిడేట్లు మేము డబ్బులేమో మీరు ఓట్లు వేస్తే లేకపోతే లేదంటే జనం ఓట్లు లేకుండా ఉంటారా? మీ నచ్చినాడికి వేసుకుంటారు కదా. మీరు మీ స్వార్థం కోసం జనాన్ని కరప్ట్ చేస్తూ, జనమే కరప్ట్ అయ్యారు కాబట్టి మేము కరప్ట్ అయ్యామని చెప్తూ విత్తు ముందా చెట్టు ముందా అనే సమస్య ఉండొచ్చు, కానీ పూర్తిగా ప్రజలే తప్పండి. తప్పలేను, మేధావులు మంచి రాజకీయ నాయకులను తీసుకురావాల్సిన అవసరం ఉంది. మంచి సిస్టమ్ తయారు చేయాల్సిన అవసరం. ఎవరు తయారు చేయాలి? అధ్యక్షులు కదా, ఎంపీ నిర్మాతలు మేధావులు రావడానికి అవకాశం ఎక్కడుంది? ప్రజలే చరిత్ర నిర్మాతలు చేస్తారు గారు, ప్రజలే చరిత్ర నిర్మాతలు. మొన్న ఖచ్చితంగా కేజ్రీవాల్ లాగా మీరు ఎందుకు మారండి? కేజ్రీవాల్ ఏం చేశాడు? శుభ్రంగా అందరికీ ఇచ్చేసాడు, కరెక్ట్ గా ఆనెస్ట్ అనుకున్న వాళ్ళకి ఇచ్చాడు, తేడా వస్తే తీశారు. మొన్న 247 కోట్ల రూపాయల ప్రాజెక్ట్ ని 147 కోట్లకు చూపించి ఇది నిజాయితీ అని చూపించాడు. అది గ్రేట్ కదా, ఒప్పుకోవాలి కదా. అట్లాంటి నిజాయితీ ప్రభుత్వాలు మీరు తీసుకురాస్తున్నారా? ఎదురు కాంట్రాక్టులకి వాళ్ళ ఎక్కువ కూడా ఇచ్చే ఎక్సెస్లు రేట్లు ఎట్లా భర్తీ చేస్తున్నారు? ఇవన్నీ అంటే వ్యవస్థలో ఒక కేజ్రీవాల్ డబ్బులు పెట్టాడా లేదా మీకు అందరూ తెలుసు, మనందరికీ తెలుసు. అట్లయితే మీరు ఉండలేకపోతున్నారు, మీ పార్టీలు ఉండలేకపోతున్నారు. అన్ని పార్టీలు, ఒక పార్టీ అని కాదు. ఇక్కడ పుష్పలీల గారు, ఇప్పుడు సోదరులు పోలీస్ శాఖకు నేను చెప్తున్నాను, చాలా తను చెప్పిన దాన్ని ఏకీభవిస్తున్నానండి. మంచి వాళ్ళు నిజంగా పోలీస్ శాఖలో చాలా మంది నిజాయితీ పరులు ఉన్నారండి. ఇప్పటికి కూడా వాళ్ళ ఇళ్లలో వెళ్తే టేబుల్
మామూలు ఆర్డినరీ కుర్చీలు, ఒక బెడ్ ఉన్న ఫ్యామిలీస్ ఉన్నాయి, ఫర్నిచర్స్ కూడా లేవు. Okay. అంటే ఏంటి, వాళ్ళు నిజాయితీగా ఉన్నారు, వాళ్ళు నిజంగా కూడా పనిచేస్తున్న వాళ్ళు చాలా మంది ఉన్నారండి. పిల్లలకు ఫీజులు కూడా కట్టలేని పరిస్థితిలో ఉన్నారు. నిజంగా కూడా కరప్షన్ అంటున్నారు. మా బ్రదర్ చెప్పినట్టు మూలాలు కావాలండి. పనికి తగ్గ వేతనం లేకపోవడం వల్ల, వాళ్ళకు ఉండే ఫెసిలిటీస్ లేకపోవడం వల్ల, వాళ్ళకు సంక్షేమాన్ని పట్టించుకోకపోవడం వల్ల, వాళ్ళకి అడ్డదారులు అనేది వెతుక్కోవాల్సిన పరిస్థితి, వాళ్ళకున్న దౌర్భాగ్య పరిస్థితులు వస్తున్నాయి. ప్రభుత్వాలు కూడా వాళ్ళని పెంచాలి, వాళ్ళకి సంబంధించిన శాలరీస్ పెంచాలి, వాళ్ళకి అన్ని అమ్యూనిటీస్ అని ఇవ్వాలి, వాళ్ళ ఫ్యామిలీస్ అని. ఏమండి, ఒక మనిషి ఎందుకు రోటీ కప్పుడు ఆవర్ మకానండి? కాదండి, మీరు జనరల్ థియరీ లేదండి, లేదు, నేను చెప్తున్నాను. నేను ఏమండి, కాదండి, వాళ్ళకు యూనియన్స్ ఉండవండి, వాళ్ళకి సంఘాలు ఉండవండి, వాళ్ళు మాట్లాడుకున్నా కూడా వాళ్ళకి ఎంత లిమిట్స్ ఉంటాయండి. నేను వాళ్ళ ఫ్యామిలీతో ఇంటరాక్షన్ అయ్యాను చాలా సార్లు, నేను చూసాను. చాలా మంది, కొంతమందిగా చాలా మంచి వాళ్ళు ఉన్నారు. అలాగే తను అన్నట్టుగా ఏమన్నారు, రాజకీయ నాయకులంతా చెడ్డవాళ్ళు, అది కూడా కరెక్ట్ కాదండి. ఇప్పటికి కూడా చనిపోతే మా కొండ్రు అంటే మా ఇబ్రాహీంపట్నంలో రాములు గారు, కొండిగారు రాములు గారు లాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారామండి. ఇప్పుడు కూడా మేము కూడా నిజాయితీగా ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నాము. అందరు రాజకీయ నాయకులు చెడ్డవాళ్ళు అని అనుకోవడం కూడా అది కూడా కరెక్ట్ కదా. ఆ మాట వెనక్కి తీసుకోవాలి. ఏమండి, ఒకరు అండర్స్టాండింగ్ లో ఉండి తప్పు చేయాలనుకున్న ఇంటెన్షన్ ఉన్న వాళ్ళు ఒక ప్లాట్ఫామ్ మీద ఉన్నారనుకోండి, నేను నీకున్నాను నువ్వు నాకున్నావు అనుకొని దోచుకునే వ్యవస్థలో ఎవరో కొంత బయటపడ్డారు కాబట్టి వాళ్ళని దొంగలు అంటున్నాం. నిజంగా కూడా మూలాలను కనుక వెతికి పట్టుకుంటే దీని వెనకాల ఎవడు ఉన్నాడు అనుకుంటే ఎవరెవరు ఉంటారండి? నేను అదే చెప్తున్నాను. ఇటు రాజకీయ నాయకులు ఉంటారు, అటు వాళ్ళు ఉన్నారండి. దమ్మున్న వాళ్ళైతే నిజంగా కూడా కేసీఆర్ గారు లాంటి వాళ్ళు నిజంగా ఒకవేళ అదే పని పట్టాలనుకుంటే నిజాయితీ పనులు ఆ పాట అందరిని కూడా పట్టుకోండి, పట్టి వాళ్ళని జనాల ముందు వేయండి. మంచి వాళ్ళకైనా కనీసం ఒక తృప్తి అన్న మిగులుతుంది. పాపం వాళ్ళకి ప్రమోషన్స్ ఏం పెట్టవండి, ఏం లేదండి. నిజంగా చెప్తున్నాను, ఒక్కొక్క లేవండి తను ఉన్నారు పెద్దవాళ్ళు, వాళ్ళ ఎక్స్పీరియన్స్ పనిచేసిన వాళ్ళు, వాళ్ళే వాళ్ళ పోలీస్ డిపార్ట్మెంట్ ఉన్న వాళ్ళని హింసిస్తే వాళ్ళు ఊరేసుకొని సూసైడ్ చేసుకొని చచ్చుకున్న వాళ్ళు ఉన్నారు. వీళ్ళేం మంచిగా చూస్తున్నారు, వీళ్ళంతా మంచిగా చేస్తున్నారు అనుకోలేదు. ఖమ్మం జిల్లాలో ఎక్కడో నీతిగా ఉన్న ఒక ఆఫీసర్ ని బలవంతంగా ఏసీబీ వాడు పట్టించారని ఎవరు లేదండి, వాళ్ళని పని చేయించుకుంటానండి. వెట్టి చాకరి కంటే అన్యాయంగా పనులు చేస్తున్నారు. మీరు అసలు ఒకసారి నిఘా పెట్టండి, వాళ్ళ గుండెల మీద చేసుకొని చెప్పమనండి. కింద ఆఫీసర్లు పై ఆఫీసర్లు ఇళ్లలో ఎంత పని చేస్తుంటారు, వాళ్ళ పిల్లల బట్టలు కూడా ఉతికిపిస్తుంటారండి. ఇంత నీచమైన పరిస్థితుల్లో ఆఫీసర్లు బిహేవియర్ ఒకటైతే రాజకీయ నాయకుల ఎవరు రారండి, పోలీస్ అధికారులు ఎవరు రారు. మాలాంటి వాళ్ళం ఎవరికైనా వెళ్తే ప్రజల తరఫున వెళ్తాం, ప్రజలకు న్యాయం కోసం నేను వెళ్ళాను. కానీ అలాంటి పనులు ఏదో నాకు పైరు చేయాలి. కానీ ఇప్పుడు దుస్థితి ఏమొచ్చిందంటే, రాజకీయ నాయకులు కానీ ఎవరైనా కానీ అంటే పోలీసు వాళ్ళ దాంట్లో ఇప్పుడు పోలీస్ స్టేషన్లో ఒక కేసు కోసం మనం ఏదైనా చెప్తే రియల్ ఎస్టేట్లు సెటిల్మెంట్లు అక్కడే అవుతున్నాయండి. మెయిన్ అది ఎక్కడ ఏమనంటే మాకు స్టాఫ్ లేరు అంటున్నారు. ఆ సెటిల్మెంట్ లేని వాళ్ళు, చేయని వాళ్ళు ఎంతమంది ఉన్నారండి. నిజాయితీగా చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు, వాళ్ళని చేయాలి. నిజంగా తప్పు చేసే వాళ్లకు నిజంగా కూడా ఎవరు సమర్థించారండి. రాజకీయ నాయకులు అందరూ కూడా చెడ్డగా ఈ సిస్టంలో ఎక్కడో ఎవరో ఒకరు ముందు రావాలి. ఇద్దరి మధ్య ఏర్పడినటువంటి ఒక సంబంధం, అది ఎలాంటి సంబంధం అనే దాని మీద వీళ్ళిద్దరూ ఇంకో పాట కూడా మాట నేను ఏకీభవిస్తున్నానండి. ప్రమోషన్ లిస్ట్ తీమానండి రాష్ట్రంలో. నిజంగా కేసీఆర్ గారు నేను నిజంగా చెప్తాను, ప్రమోషన్ లిస్టులు చూడమనండి. కులం పెద్దగున్న వాళ్ళు ప్రమోషన్ లిస్ట్ లో ఉన్నారండి, ఏమీ లేవండి. వాళ్ళు అనుకుంటే అన్ని పోయి కింద ఇప్పటి కూడా నిజంగా అణిగి మరిగిపోయి చచ్చిపోయి మానసిక. అయ్యో, మీకు కావాలంటే మీరు వెళ్ళండి సార్, మీరు కెమెరా పట్టుకొని వెళ్ళండి, మొత్తం డిపార్ట్మెంట్ అంతా తీయండి. మీరంతా గవర్నమెంట్ లో పనిచేసే అవకాశం రాలేదండి. రాకుండా అవసరం, మీరు పత్రికలో ఉన్నారు, మీడియాలో ఉన్నారండి, మీరు అలా అంటున్నారా? మేం చేసాం. ఇప్పుడు నేను రాజకీయ నాయక మంత్రిగా చేశాను. నేను ఎప్పుడు కూడా అలా ఇన్వాల్వ్ అయిపోయి నాకు అది చేయి నేను రోజు కూడా పోలీసు వాళ్ళని అడగలేదండి. నాకంటూ ఒక ప్రజలకు సంబంధించిన సమస్య ఉంటే బ్రదర్ కొంచెం చూడండి అంటాం తప్ప, వాళ్ళు అనుకున్న వ్యక్తులని ఒకవేళ చేయాలనుకుంటే మాత్రం మీరు అన్నట్టు వాళ్ళే ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళే అన్ని చాలా అండి. నిజంగా వాళ్ళని కొందరికే ఇచ్చారు 100%. మీకు ఎన్ని కేసులు కావాలంటే నేను చూపిస్తాను. మాది కాదండి, మొత్తం ఎంటైర్ కదండి. తెలుగుదేశంలో ఉన్నప్పుడు నేను అప్పటి నుంచి చూస్తున్నాను, ఇప్పుడున్న నేను బీజేపీ వరకు కూడా చూస్తున్నాను. కానీ వీళ్ళలో భయం, వాళ్ళ పై ఆఫీసర్లతో ఎవరైనా ఎదురుగా వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళకి ఎన్ని డిమోషన్స్, ఎన్ని లుప్ లైన్లు వేస్తారు, ఈ భయంలతో భయపెట్టించి వాళ్ళని మానసికంగా చెప్పావంటే బాసిజం కింద వాళ్ళు సూసైడ్ చేసుకునే పరిస్థితిలో ఉన్నారండి చాలా మంది. 100% ఉన్నారండి. గారి యొక్క అవగాహన మనం తప్పుపడడానికి లేదు. ఏంటంటే ఓ మనిషి వ్యక్తిత్వం ఒకలాగా ఉంటుంది, దాన్ని మనం చూసేటువంటిది ఇంకొకలాగా ఉంటుంది. అంటే 3 రకాల పర్సనాలిటీ ఉంటుంది మనిషికి. కాబట్టి ఆ 3 రకాలు ఈ 2 రకాలు మనం చూస్తే అవగాహన అంటే బయట వాళ్ళకి ఏంటంటే పోలీస్ వ్యవస్థలో తప్పు జరిగిపోతుంది, తప్పులు లేవని మాత్రం అనడం లేదు, కానీ తప్పులు ఉంటాయి.
కానీ సర్వీస్లో ఉన్నవాళ్ళు ప్రమోషన్స్ అనేది అక్కడ ఒక బాడీ ఉంటుంది, కాన్స్టిట్యూషనల్ బాడీ లాగా ఉంటుంది. ఓకే, అవి మొత్తం ఎగ్జామిన్ చేస్తుంది. ఒక్కొక్కరికి ఎన్ని పనిష్మెంట్స్ ఉన్నాయి, లేదా రివార్డ్స్ ఉన్నాయా, లేదా పై 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 పొజిషన్ పోవడానికి. అంటే ఎవరిచ్చేవాడు మనవాడైతే అన్ని అవన్నీ తప్పదు. అది మాత్రం ఎప్పటికీ జరగదు. ఏమండి గోపినాథ్ గారు, మీరు ఒక్కరు మంచి చేసి ఉండొచ్చండి, నేను మిమ్మల్ని అనట్లేదు. కానీ నేను చెప్తున్న ఛాలెంజ్ చేస్తున్నానండి, ఛాలెంజ్ చేస్తున్నానండి. వాళ్ళు ఎంత మంది వీళ్ళు ఎక్కడో టాప్ మోస్ట్ లో ఉన్న వాళ్ళంతా కూడా అగ్రకులాల వాళ్ళు మాత్రం టాప్ మోస్ట్ లో ఉన్నారు. బలహీన వర్గానికి సంబంధించిన వాళ్ళంతా కూడా ఇప్పటి కూడా ప్రమోషన్ రాకుండా ఎంత బాధలు పడుతున్నారో నాకు తెలుసు. అవన్నీ చాలా జరుగుతాయండి. పాపం వాళ్ళకి మేము సపోర్ట్ చేసిన సందర్భాలు కూడా ఉంటాయి, కానీ అలాంటి పరిస్థితులు మనం ఏం చేయలేం కదా. అపోహలతో నడుస్తుంటే మనం ఏం చేయలేము. అలా కాదండి, ఈ కరప్షన్ కూడా ఎందుకు సార్? దీని తర్వాత హైకోర్టు ఉంటుంది, దానికి ఏ కోర్టు నుండి వాళ్ళ పిల్లలకు అన్నం పెట్టుకుంటారా, కోర్టుల చుట్టూ దిగమంటారా సార్? ఏం సార్ అవన్నీ మాటలు కాదు. ఎంతమంది ఏపీఐలో ఆర్డర్ తెచ్చుకోలేదు తప్పని. ఆ లోపల వాళ్ళ పరిస్థితి ఏంది సార్? అటువంటి పరిస్థితులు ఇస్తారు సార్. వాళ్ళ లోపల వాళ్ళ పరిస్థితి ఏంది, వాళ్ళ పిల్లల పరిస్థితి ఏంది, వాళ్ళ ఫీజుల పరిస్థితి ఏంది సార్? గోపినాథ్ గారు, మీరు ఒక్కటి కాదు సార్, 100 ప్రూఫ్ చేస్తా. నేను మీ డిపార్ట్మెంట్ లో నాకు అథారిటీ నాకు ఇవ్వమనండి, హోమ్ మినిస్టర్ గారి దగ్గర అథారిటీ ఇవ్వమనండి, నేను వెళ్ళి తీసుకొస్తాను ఆ లిస్టు. ఎవరెవరు సీనియారిటీ ప్రకారం ఎస్సీలు, బీసీలు, మైనారిటీస్ ఉన్న వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు, అప్పర్ కాస్ట్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళ సీనియారిటీ ఏంది, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, వీళ్ళు ఎక్కడ ఉన్నారు, వాళ్ళకి వాళ్ళ సంబంధించిన అధికారాలు కులాలు ఉన్నాయి, కులాలు ఉన్నాయి. అదే సార్, అక్కడ ఇంకెక్కువ ఉన్నాయి, అక్కడ ఎక్కువ ఉన్నాయి. పాపాలు బయటకు వస్తే వాళ్ళు ఉద్యోగాలు పోతాయి. అటువంటి జరగడానికి ఆస్కారం ఉండదు. నాకు ఇవ్వండి, నేను చేయిస్తాను. నేను ఒక్కడిగా సార్, నేను అథారిటీ పవర్ హోమ్ మినిస్టర్ గారికి లెటర్ పెడతాను. గోపినాథ్ గారు మీరు రండి, కొంతమంది మామూలు సామాన్య జనాలు ఎంబడేసుకొని వస్తాను, మీ ఆఫీసర్లనే ఒక రివ్యూ పెడతాను, కూర్చుంటాను. నేను కూడా అసెంబ్లీ కమిటీ చైర్మన్ గా ఉన్నానండి. నేను ఎస్సీ కమిటీ చైర్మన్ గా ఉన్నప్పుడు నా దగ్గర వచ్చిన ఎన్ని ప్రమోషన్ అన్ని శాఖలు చేశానండి నేను. ఎన్ని రకాల ఇబ్బంది అన్ని శాఖల పర్టికులర్ పోలీస్ శాఖలు ఏంటంటే ఇంకా ఈ రకంగా జరగడం. సరే మోహన్ రెడ్డి గారు ఇప్పుడు ఒకదానికి ఒకటి చెప్పాలండి, ఒక్క కేసు ఉందనుకోండి అసలు ఇది ర్యాకెట్ స్పీడ్ తో వెళ్ళిపోద్ది. ఒక కేసు ఉందనుకోండి పక్కన పెడితే అవన్నీ రాజకీయ నాయకుల ప్రమేయంతో జరుగుతాయా, మీరే చేస్తారా? డిపార్ట్మెంట్ ప్రమోషన్ కమిటీ ప్రమోషన్ గురించి కాదు, ఒక కేసు ఇన్వెస్టిగేషన్ గానీ కేసు పెట్టడం గానీ మీరు తలుచుకుంటేనేమో అసలు క్షణాల్లో అయిపోతుంది. ఇప్పుడు ఉదాహరణకి మనం చూసాం, చెప్తే కదా వనదాక్షి భూమానగరెడ్డి, అదొకటి చాలా ఉన్నాయండి అట్లా. చిన్న ఎగ్జాంపుల్, ఒక ఆయనకి ప్రమోషన్ ఇవ్వాలని చెప్పి పైన నలుగురు కూడా ప్రమోషన్ ఇచ్చినటువంటి దాఖలాలు ఉండొచ్చు. అదేదో మీకు పలుపడి ఉన్న సీనియర్ లో ఉంటది, డీజీలకి అందరికి ఇచ్చేస్తారు. ఒక దశలో కేంద్రం వద్దురా బాబు ఇంతమంది డీజీలు ఏంటి అన్న సందర్భం కూడా ఉంది కదా. సరేలేండి, ఇవి జరుగుతాయి, జరగడం లేదని కాదు. కానీ వారు చెప్పినట్లుగా ఏదో కులాలు వారిగా మన కిందికి లేదండి. నేను మీరు నిజంగా సార్ మీరు డాటా తెప్పించండి సార్. హయ్యర్ అఫీషియల్స్ ఎవరు ఉన్నారు, వాళ్ళు ఏ కులాలకు చెందిన వాళ్ళు ఉన్నారు, దళితులు ఎంత మంది ఉన్నారు, లేకపోతే ఎస్సీ ఎస్టీలు ఎంత మంది ఉన్నారు, ఇవన్నీ చెప్పమనండి. నేను దీపిస్తానంటున్నాను కదా. తర్వాత ఒక నిమిషం, నేను మామూలు వ్యక్తి కాదు కదా. నేను కూడా ఒక లెవెల్లో వచ్చి ఒక మనిషి నుంచి కంప్లైంట్ రాసుకోమంటే అసలు కంప్లైంట్ కాదు, పోయిన వాడిని ఉల్టా వాని మీద కేసులు పెట్టే పరిస్థితులు 90% అంతే. నువ్వు దొరికావు కదా, నువ్వు రాజధాని చెరుకు దగ్ధం కేసులో కూడా దగ్ధం ఫిర్యాదు చేసిన అతని మీద కేసు పెడుతున్నారు. కోర్టులు బహిష్కరిస్తున్నామని వాళ్ళు మానవ హక్కుల సంఘాల వాళ్ళు కూడా చేస్తున్నారు. ఒక బ్రేక్ తర్వాత మళ్ళీ మాట్లాడదాం. ఏపీ సీఎం చంద్రబాబును పవన్ కలిసి హీరో ఇమేజ్ ను జీరో చేసుకున్నాడన్న కాంగ్రెస్ నేత శ్రీరామచంద్ర గారి వ్యాఖ్యలతో ఏకీపిస్తారా అంటే 13% మంది మాత్రమే అవునని, 87% మంది కాదన్నారు. ఇప్పుడు చిన్న విరామం తర్వాత లైవ్ షో కొనసాగుతుంది.